మా అక్క కూడా హైదరాబాద్ వచ్చేసింది హ్యాపీగా మాతో టైం స్పెండ్ చేద్దామని. ఇంకా కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని అందరం కలిసి ఊరికెళ్ళిపోవచ్చు అనేది మా ప్లాన్ అనమాట. అక్క వచ్చిన తర్వాత పొద్దునంతా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ గేమ్ జోన్కి వచ్చేసాం బౌలింగ్ ఆడదామని. మీలో ఎంతమందికి ఈ బౌలింగ్ ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. మాకైతే చాలా ఇష్టం. నేను విజయ్ ఫ్రీ ఉన్నప్పుడల్లా ఈ బౌలింగ్ ఆడటానికి అయితే వచ్చేస్తాం, దగ్గరలోనే కాబట్టి ఈ గేమ్ జోన్ కూడా. ఫస్ట్ నేను మా అక్క ఆడాం, మా అక్క విన్ అయింది. ఆ తర్వాత విజయ్ కనిష్క ఆడారు. ఇద్దరు పోటాపోటీగా ఆడారు. ఇద్దరు బౌల్ చేసినప్పుడల్లా పిన్స్ అన్నీ పడిపోతా ఉన్నాయి, అంత బాగా ఆడారు. ఫైనల్లీ విజయ్ గెలిచారనమాట, తక్కువ పాయింట్స్ డిఫరెన్స్తో. ఇంకా ఈ గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ముగ్గురం కలిసి కార్ గేమ్ ఆడుకున్నాం. సరదాగా అనిపించింది. నిజంగా అప్పుడప్పుడు ఇలాంటి వెకేషన్స్ ఖచ్చితంగా అవసరం, ఎందుకంటే స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి. మా ఎంజాయ్మెంట్ పక్కన పెడితే రువిక ఈసారి నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేసింది. గేమ్ జోన్స్ అన్నిట్లో హ్యాపీగా ఫుల్ ఆన్ ఆడుకుందనమాట. అంత బాగా వెకేషన్ని ఎంజాయ్ చేసింది. ఇంకా మేము ఆడుకొని కిందకెళ్ళి కొంచెం స్నాక్స్ తిని ఇంటికి వెళ్ళిపోయాం. ఈసారి మా సమ్మర్ వెకేషన్ సరదాగా గడిచింది. మీ సమ్మర్ వెకేషన్ ఎలా గడిచిందో కమెంట్ చేసి చెప్పండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.